తొలి తెలుగు వాగ్గేయకారుడు పదకవిత పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్య జయంత్యుత్సవం స్థానిక బాపూజీ కళామందిర్లో జరుగుతుందని శ్రీవాణి సంగీత కళాక్షేత్రం వ్యవస్థాపకులు దుంపల ఈశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 12వ తేదీ సోమవారం స్థానిక బాపూజీ కళామందిర్లో శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంత్యుత్సవం శ్రీవాణి సంగీత కళాక్షేత్రం వ్యవస్థాపకులు దుంపల ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందని, ఉదయం 8 గంటలకు జ్యోతి ప్రజ్వలన బాలా త్రిపుర కాలభైరవ పీఠం వ్యవస్థాపకులు గణేష్ గురూజీ, శ్రీమతి కోన ప్రమీల, శ్రీమతి తిమ్మరాజు నీరజ సుబ్రహ్మణ్యం మరియు అందవరపు సంతోష్ కుమార్ల చేతుల మీదుగా జరుగుతుందని, 8:30 డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్య బృందంచే నృత్య కార్యక్రమం, 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వివిధ సంగీత కళాక్షేత్రాల శిష్యులచే అన్నమాచార్య సంకీర్తన జరుగుతుందని తెలియజేశారు. సాయంత్రం 7 గంటలకు సభా కార్యక్రమం, ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, గౌరవ అతిథులుగా ఇప్పిలి శంకర శర్మ, పి జగన్మోహన్ రావు, పన్నాల నరసింహమూర్తి, డాక్టర్ పి సింధూర, శ్రీమతి దానేటి రాధారాణి, శ్రీమతి పి మణిశర్మ పాల్గొంటారు. అనంతరం గోష్ఠి గానం, వివిధ సంగీత విద్యాలయాల గురువులు మరియు సీనియర్ వాయిద్య కళాకారులచే సప్తగిరి సంకీర్తనలు ఉంటాయని తెలియజేసి కరపత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు దుంపల ఈశ్వరరావు, శ్రీవాణి సంగీత కళాక్షేత్రం వ్యవస్థాపకుడిని. ఈ నెల 12వ తారీఖున అన్నమయ్య జయంతి మహోత్సవం ఉంది. దాన్ని శ్రీవాణి సంగీత కళాక్షేత్రం ద్వారా నిర్వహిస్తున్నాము. ఈ నెల 12వ తారీఖు సోమవారం శ్రీ తాళ్లపాక అన్నమయ్య జయంతి. దీన్ని ఉదయం 8 నుంచి రాత్రి 9 వరకు నిర్వహిస్తున్నాము. దీంట్లో వివిధ సంగీత సంస్థలన్నీ పాల్గొంటున్నాయి. వారి శిష్య బృందం అంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం వరకు ఉంటుంది. తదనంతరము శ్రీ గొండు శంకర్ గారు, మన శ్రీకాకుళం శాసనసభ్యులు, ఇందులో ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. దాని తర్వాత వివిధ సంగీత సంస్థల గురువులందరితో పాటు గోష్ఠిగానం ఉంటుంది, సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం. దాంట్లో గురువులందరూ పాల్గొంటారు. మరి ఈ కార్యక్రమానికి పెద్దలందరూ విచ్చేసి మా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం.